విశాఖ జిల్లా సీతమ్మధారలో ఉధృత పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ టవర్స్ ఎదురుగా ఉన్న చిరు వర్తకుల షాపులను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. షాపుల కూల్చివేతను స్థానికులు అడ్డుకున్నారు. అధికారులకు చిరు వర్తకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వర్తకుల ఆందోళనకు స్థానికులు వైసీపీ నేతలు బాసటగా నిలిచారు. షాపుల కూల్చివేతతో సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. కూల్చివేతలను విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అడ్డుకున్నారు. ఆపరేషన్ లంగ్స్ పేరిట గత 3 రోజులుగా విశాఖ నగరం రోడ్లో ఇరువైపులా ఉన్న షాపులను అధికారులు తొలగిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంపై వీధి వ్యాపారులు నిప్పులు జరుగుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేని సమయంలో తొలగింపులను జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కూడా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ జిల్లా సీతమ్మధారలో చిరు వ్యాపారులు పట్టుకొట్టేలా షాపులు తొలగించడం దారుణమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడుతున్నారు. జీవీఎంసీ లైసెన్సులు ఉన్న షాపులను కూల్చడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం చట్ట విరుద్ధమని వైసీపీ విమర్శించింది. వేలాది కోట్ల రూపాయల భూములను బడాబాబులకు దోచిపెట్టే చిరు వ్యాపారులపై విరుచుకుపడడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రతి నగరంలో ఫుడ్ కోర్టులు ఉంటాయని, కానీ విశాఖ అధికారులు మాత్రం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి పేద ప్రజల్లో పట్టుకొడుతున్నారని వైసీపీ నేత కేకే రాజు ఆరోపించారు. బాబుకు నమస్కారం. ఓట్లు వేసి గెలిపించినందుకే అందరు సంతాంతంగా ఉండమని ఇచ్చాడు కదా. అసలే 10 కాలం సుఖ సంతాంతంగా బతికిని మేమందరం వెళ్ళకపోయినా పర్వాలేదు. ఒక అన్న నాయం లేదా, పేదరాలు లేదా, దిక్కు మొక్కు లేదు. దాన్ని ఇలా దాన్ని రోడ్డులో పడారు సార్. ఎక్కడ ఉండమంటారు? ఎక్కడి నుంచో వలసలు వచ్చి బ్రతుకుతున్నాం రా. ఏంటి మీ ప్రభుత్వం సరిలేక ఎక్కడి నుంచి వచ్చేసాం. మీ ప్రభుత్వం సరిలేక ఇక్కడికి వచ్చేసాం. మా జగనన్న రావాలి, మాకు మళ్ళీ మాకు న్యాయం జరుగుతుంది. గెలిపించడానికి మాకు ఓటు నిండా పెట్టారు. చంద్రబాబు నాయుడు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎప్పుడు పోతావు, శబ్దం నా వాక్యం నీకు తగులుతుంది. సంవత్సరం తిరిగి పోతారు. నీకు 70 సంవత్సరాలు వచ్చినట్టు కాదు, అంత అనుభవంతో నువ్వు పదవి వేలాలి. అంతేగాని పేద ప్రజల మీద కొడుకులు కొట్టేసి 35 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళ మీద కొడతావు. నీకు హోమ్ మినిస్టర్ నువ్వు షూటింగ్ చేసుకురా. స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్ గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ష్ జోన్ ప్రకారం కూడా నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం. ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది. 16వ తారీఖున అడ్డదారిలో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసం ఇంకోటని స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్తాం. అంటే స్థానిక ఎమ్మెల్యేలు గానీ, కార్పొరేటర్లు గానీ, మేయర్ గానీ, కొంతమంది సంబంధిత అధికారులు గానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం, పట్టుకూటు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసమైన దాడి చేయడం జరిగింది. మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ ఇప్పుడు ఎవడో ఇప్పుడు మాట్లాడాం ఒక ఏసీపీతో. అతను అన్నం తింటున్నాడో, మానవత్వం ఉందో, లేకపోతే మనిషో రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది. వీళ్ళు విశాఖపట్నం అన్నా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనుషులు అన్నా మేము ఏం చేసినా పడుంటారు. మేము ఎట్టిసాగి వీళ్ళు ఏంటంటే బానిసలు. మేము నియంతృత్వంతో వ్యవహరిస్తాం. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లాల్లా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తాం. ఫ్రీగా దారదత్తం చేస్తాం.